still connect on the low, but the yacht got a triple deck. But when you young, what you expect? Yep, yep. ఇప్పుడు నా టైం. అనవసరంగా తప్పించుకోవాలని చూడకు. మర్యాదగా సరెండర్ అయిపో. నా పేరు అరుణ్. దేవుడు ప్రతి యువకుడికి జీవితంలో ఊహించని ఓ ఘటనను కల్పిస్తాడు. ఏది కరెక్టో ఏది తప్పో ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడి జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో నేనే ఉదాహరణ. ఈరోజు నా దగ్గర డబ్బు, అధికారం ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ప్రేమించే వాళ్ళందరూ ఉన్నా వాళ్ళకి నేను దూరంగా ఉన్నాను. అందులో ముఖ్యమైనది మా అమ్మ కన్నా నా మీద ఎక్కువ ప్రేమ చూపించిన నా వసంత నాకు లభించిన వరం. ప్యార్ మే పడిపోయామే, ప్యార్ మే పడిపో. కాలేజీ కొత్త, అందుకే నా గురించి తెలియలేదు. కొత్తగా వచ్చావు గనుక బతికిపోయావు. పో పో. ఏ స్టైల్ గా ఎంట్రీ ఇచ్చావా? దీనికోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. సూపర్ మామా. అదిరింది మామా. ఇట్స్ ఓకే. పొగడ్తలంటే నాకు నచ్చదు. ఇట్స్ మై డ్యూటీ. అంటే ఫ్లైట్ ని ఫ్లైట్ గా కనిపెట్టింది రైట్ బ్రదర్, ఆ ఫ్లైట్ నే బైక్ గా మార్చింది ఈ టైట్ బ్రదర్. చెప్పాలంటే ప్రకాశవంతమైన ఇండియా నా బ్రెయిన్ లోపలే దాగుందిరా. అరే నీ బ్రెయిన్ లో ఉన్న ఐడియాలు మాకు కూడా చెప్పు మావా. డోంట్ టచ్. పంది మాత్రమే కాదు, కోతి ముట్టుకున్న దరిద్రమే. వెళ్ళి దూరంగా నుంచారా. ఏంటో ఇక్కడ గొడవ వచ్చేసాడు దున్నపోతు. గుడ్ మార్నింగ్ సార్. చూసారా నా ఇన్వెన్షన్? రెక్కలు కూడా ఉన్నాయి. శ్రీనాథ్ ఏరో బైక్. ఎవరో బైక్ తీసుకొచ్చి ఏరో బైక్ పెట్టావా? రెక్కలు యారా, నా తొడ తెగి రక్తం వచ్చి మండుతోందిరా. అండర్వేర్ ను ఉతకకుండా వేసుకుంటే అది రాసుకుని రక్తం వస్తుంది సార్. నా అండర్వేర్ గురించి కాదు, నీ బైక్ గురించి చెబుతున్నాను. నేను వస్తుంటే రెక్క నా తొడకి గీసుకుందిరా. యారా, ఇటువంటి బైక్ సెటప్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేసి ట్రాఫిక్ ని జామ్ చేసి నా తొడకి గాయం చేసి మూసేయ్. నన్ను ఇలా మోసేయకండి అంటున్నాను. చూడండి సార్, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ స్టెథోస్కోప్ తో వస్తున్నాడు, ఒక లా స్టూడెంట్ గౌన్ తో వస్తున్నాడు, ఒక ఏరోనాటికల్ స్టూడెంట్ ఇటువంటి బైక్ తో ఎందుకు రాకూడదు అని అడుగుతారు. చూడండి సార్, పెరుగుతున్న నా మెదడుని మీ వెదవ మాటలతో ముక్కలు చేయకండి. నా మాటలు అలాంటి వాటిని వేస్ట్ చేసుకోను. మీ మాటలే వేస్ట్ అని నాకు తెలుసు. దయచేసి నా బ్రెయిన్ తో పెట్టుకోకండి. నీ బ్రెయిన్ వదిలే, కానీ నీ హార్ట్ మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఏమైంది? ఈ సంవత్సరం మన గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో 1600 మంది స్టూడెంట్స్ చేరారు.
మన కాలేజీలోనా? మ్యాథ్స్ డిపార్ట్మెంట్ లో వసంత అనే అమ్మాయి జాయిన్ అయింది. పొద్దున్నే చూశాను. అబ్బా! సార్ తరచూ మీరు ప్రిన్సిపాల్ అనేది మర్చిపోతున్నారు. మీరిలా అబ్బా అంటారేంటి? అబ్బా బ్రహ్మాండంగా చదువుతుంది. ఓ ఈ అబ్బానా? సరే. మీరెవరూ తనని డిస్టర్బ్ చేయకూడదు. ఎవరైనా తన దగ్గర తోకాడించారో చెప్పు తెగుతుంది. ముందు నీకే చెబుతున్నాను. బీ కేర్ఫుల్. ఓకే. తప్పకరా. ఎక్కడా తిరగొద్దని మా కాటరేసి వీడు మాత్రం ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళి సూపర్ ఫిగర్స్ ని వెతుకుతున్నాడు. ఏమండి, మీరింకా ఏం చేస్తున్నారు? రండి భోంచేద్దాం. బేబీ వచ్చేసిందా? బేబీ? మీ బేబీ వస్తే ఉయ్యాల్లో నిద్రపుచ్చండి. తను ఏ రోజు త్వరగా వచ్చింది? గాడిద. రానివ్వండి చెప్తాను. మీరు రండి, కూర్చోండి. ఏమ్మా, పైనవగానే ఇంటికి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను, వినవేంటి? పర్వాలేదయ్యా, మీరు తప్ప మాకు ఈ లోకంలో ఇంకెవరున్నారు? అది కాదు రంగనాయకమ్మ, నేనెందుకు చెప్తున్నానంటే అవును, మీరు మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు. మీ కూతురికి బుద్ధి చెప్పకుండా రంగనాయకుని అంటారేమిటి? ఏ రంగనాయకి? ఓ ఆడపిల్ల ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కన్నతల్లికి భయంగా ఉండదు? అది రాకపోతే ఈయన గారు భోంచేరు. ఈయన భోంచేయకుండా నువ్వు ఇంటికి వెళ్ళవు. అది వచ్చేదెప్పుడు, నువ్వు వెళ్లేదెప్పుడు? ఏయ్ ఇలా రా. పాపని కోపడకండమ్మా. ఎంతసేపు ఎక్కడ తిరిగి వస్తున్నావు? అది మరి ఏంటి మరి మర్రి చెట్టు? అరుణ్ కూడా నీతోనేగా కాలేజ్కి వచ్చాడు. తను తిన్నగా ఇంటికి రాలేదు. అతను వచ్చే టైంకి నువ్వే రోజైనా ఇంటికి వచ్చావా? చూడు అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను వాళ్ళిద్దరిని కంపేర్ చేసి మాట్లాడొద్దు అని. చూడండి, నేను కూడా కోటీశ్వరుడు కూతుర్నే, కానీ మా నాన్న నన్ను దీనిలాగా పెంచలేదు. మగపిల్లాడు అరుణ్ చూడండి ఎంత బాధ్యతగా చదువుకుంటున్నాడు. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను తలుచుకుని బాబు. మన అయ్యగారు, అమ్మ, వాళ్ళమ్మాయి వసంత అందరికీ నీ మీద ఎంత నమ్మకం ప్రేమ ఉన్నాయో తెలుసా? ఏ లాభం ఆశించకుండా ఓ పని మనిషి కొడుకుని తన బిడ్డ చదివే స్కూల్లోనే చదివించి ఈరోజు కాలేజీ వరకు డబ్బు కట్టి ఇవన్నీ ఎవరు చేస్తారో? సరే వదిలేయమ్మా, ఇప్పుడెందుకు అదంతా తలుచుకుని ఏడుస్తున్నావు? కాదు బాబు, నీకు కాలేజీలో డబ్బు కట్టానని చెప్పగానే ఆ నిమిషం నా ప్రాణం పోకూడదా అనుకున్నాను. ఇక నా అవసరం నీకు లేదు బాబు. నీకంతా వాళ్లే. నువ్వు బాగా చదివి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇదొక్కటే బాబు ఈ అమ్మ ఆశ. ఈ సైజులో ఒక ఇంజన్ దొరక్క ఈ వెదవకి డైలీ ఒక మినీ బీర్ కొనిచ్చి వీడి తలకి తగిలించి ఇలా తిరగాల్సి. రేయ్, చిరిగిన బుక్ అతికించాలంటే నన్ను గమ్మడుకుండొచ్చు కదా, నేను ఇచ్చుండేవాడిని. ఎందుకు ఇలా చెట్టును గోకడం? గోకేది చెట్టును కాదురా నిన్ను. అంటే మొత్తానికి కాలేజీలో ఏదో ఒకటి గోకాలంట. నీ గొంతు కోసేస్తాను. ఏదో సొరకాయ కోస్తానన్నట్టు చెప్తున్నాడు మూర్ఖుడు. రే, ఎవనరా మూర్ఖుడు అంటున్నావు? నేను విలన్ని. ఎల్కేజీ చదివినప్పుడు విలన్ని, స్కూల్లో చదివినప్పుడు విలన్ని, అలాగే కాలేజీలో చదువుతున్నప్పుడు నేనేరా విలన్ని. అవునా? ఎల్కేజీ చదివినప్పుడు వీడే పొట్టోడు, స్కూల్ చదివినప్పుడు వీడే పొట్టోడు, ఇప్పుడు కాలేజీ చదువుతున్నప్పుడు వీడు మాత్రమే పొట్టోడు. రే, దానికి దీనికి ఏంట్రా సంబంధం? ఇప్పుడు నువ్వు నన్ను ఆపడానికి చెప్పేదానికి ఏమిట్రా సంబంధం? సంబంధం ఉంది. ఓ, నిన్న కొత్తగా జాయిన్ అయిన నా గ్రూప్ గర్ల్ వసంతని ఎవడైనా అల్లరి పట్టడం చూశానో? ఏంట్రా పెద్ద బ్లడ్ గ్రూప్ లాగా చెప్తున్నావు? తను చేరిందే నిన్న, అంతలోనే నీ గ్రూప్ అంటున్నావు? రే, నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. నిన్ను. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. రే, ప్రిన్సిపల్ రావడం వల్ల బతికిపోయావు, లేదనుకో. అదే ప్రిన్సిపాల్ వల్ల నువ్వు తప్పించుకున్నావు, లేదనుకో. రా అరుణ్, రా లోపల రా.
ఏమిటి ఎలా ఉన్నావు? అదంతా ఏమీ లేదు సార్. మీతో కొంచెం మాట్లాడాలి. నేను అడిగేది తప్పైతే కోపడకండి సార్. నేను ఎప్పుడైనా నీ మీద కోపడ్డానా? నువ్వెప్పుడు అలా నడుచుకోలేదే. ఏదైనా సంకోచించకుండా చెప్పు. నేను ఏదైనా పార్ట్ టైం వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? అవసరమని కాదు సార్, మీరు అమ్మకి నాకు ఎంతో హెల్ప్ చేశారు. అది ఈ జన్మలో మర్చిపోలేం. అయినా వీలైనంత వరకు ఏదైనా చేద్దాం అనిపిస్తోంది. కాలేజీలో కూడా జాయిన్ అయ్యాను. చాలా టైం ఉంటుంది. యూస్ఫుల్గా ఏమైనా చేద్దామని. మీరు మా మీద చూపించే ప్రేమ నన్ను అప్పుడప్పుడు బాగా డిస్టర్బ్ చేస్తుంది సార్. అరుణ్, నువ్వు ముందు ఒకటి అర్థం చేసుకో. నీ కన్ఫ్యూషన్కి కారణం ఏమిటో తెలుసా? నేను నీకేదో పెద్ద సహాయం చేశానని అనుకుంటూ ఉన్నావే, అదే. ఊరికే నేనేం చేయలేదు బాబు. మీ అమ్మ ఎన్నో పనులు చేస్తోంది, నువ్వు ఈ ఇంట్లో ఎన్నో పనులు చేస్తున్నావు. నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అంతే. నువ్వు బాగా చదువుతున్నావు, ఇంటెలిజెంట్. నీ తెలివితేటలు వృధా కాకూడదని నేను ఈ సహాయం చేస్తున్నాను. అనవసరంగా ఆలోచించకుండా నువ్వు నీ చదువు సంగతి చూసుకో. ఇదే సార్, ఇదే ప్రాబ్లం. ఎంతో చేసి జస్ట్ హెల్ప్ అని సార్, చూసారా? సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు చేసే లెవెల్కి కాకుండా చిన్నదిగా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారంటే 3-4 నెలల్లో ఫినిష్ చేస్తాను. చదువు పాడవకుండా చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి మీతోనే ఉండడం వల్ల కొంతవరకు ఫీల్డ్ వరకు తెలుసు. నీ మీద నాకు నమ్మకం ఉంది అరుణ్. నీలో నాకు నచ్చిందే నీలోని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం. మనిషి దేన్నైనా వదులుకోవచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదు. నన్ను మీరు అపార్థం చేసుకోలేదు. సంతోషంగా ఉంది సార్. నీలో ఒక చెడ్డ గుణం ఉంది అరుణ్. అదే నీ ప్రాబ్లంకి కారణం. సార్, ఇదే ఈ సారే. నన్ను అంకులని పిలవచ్చు కదా. మన మధ్య గ్యాప్ లేకుండా పోతుంది. జిఎస్ఎంబి ఎక్స్క్యూజ్ మీ సార్. కెరియర్ దీని మోడ్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. హలో, హే, ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రారా. ప్రాక్టికల్స్ లో ఉన్నాను, వస్తాను. ఓకే. అబ్బా, వచ్చేసావా? ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆకలి దంచేస్తోంది. ఏయ్, ఎప్పట్లాగా హోటల్లో పాచిపోయిన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి మెక్కండి. అది వదిలే, నీ ఫిగర్ ఇంజిన్ జోలి చట్టం చూడకో. రే మామా, ఇదేరా కరెక్ట్ టైము. నీ హార్ట్ను ఓపెన్ చేసి హార్ట్ను ఓపెన్ చేసి బైపాస్ సర్జరీ చేయించుకోమంటావా? కాదు, గుండెలో ఉన్నదంతా చెప్పు అంటున్నాను. అది చెప్పడానికి హార్ట్ ఎందుకు ఓపెన్ చేయడం, నోరు ఓపెన్ చేస్తే చాలదా? నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఇష్టానికి మింగేసి బిల్లు పెంచేయకండి. ఏంట్రా ఖడ్గం రోగం గురక పెట్టినట్టు ఆ సౌండ్? రే, చెప్పిన మాట వినకూడదని ఒట్టేమైనా వేసుకున్నావా? నా గ్రూప్ లో వసంతని సైట్ కొట్టడానికి క్యాంటీన్ లో కూర్చున్నావా? రే, నన్ను చూస్తుంటే నీకు భయంగా లేదా? నిన్ను చూసి భయపడడానికి నువ్వేమన్నా దెయ్యానవా, పిశాచనవా, డబ్బా మొహంగాడు? రే, నేనిచ్చే కౌంటర్కి ఎదురు కౌంటర్ ఇస్తున్నా. నీ చావుకి కౌంటర్ స్టార్ట్ అయిందిరా. ఆ చేతికి ఏమైంది? దీపావళి టపాకాయ పేలిందా? రే, ఏది నా కళ్ళు ఎదుట నా చెల్లెల మీద చెయ్యి వేసి బతుకుదామనే? చెయ్యడం కాదురా, అంతకన్నా ఎక్కువే చేయగలం. కానీ అటువంటి చీప్ పనులకు నేను అవసరం లేదు. ఇదిగో వీళ్ళిద్దరూ చాలు. వెళ్ళండి, మీరేమైనా చేసుకోండి, వెళ్ళండి. షూ తొడవకరాపో. చూసావా రన్నింగ్ రేస్ లో ఎలా పరిగెత్తారు? ఏంట్రా వాళ్ళలో చల్లమే లేదు. సగం అరిగిపోయేలా ఉన్నారు. చాలరా, చాలు. చూసావా, వాళ్ళకి చిన్న అవకాశం ఇస్తేనే తన్నుకుపోయారు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నీకు ప్రాణాల మీద ఆశ లేదని ఒప్పుకుంటాను. ఇదే విధంగా రోజు టెస్ట్ పెడతాను. ఏ రోజు ఓడిపోతావో ఆ రోజుతో ఫినిష్. నువ్వు ఈ విధంగా వాగడమా? ఎరా, క్యాంటీన్లో కాళ్ళు తుడుచుకోవడానికి వేసిన మ్యాట్ తీసి టోపీలో కుట్టించుకుని బుర్ర మీద పెట్టుకుని మార్వాడీలో పెళ్లిలో గుర్రాన్ని పట్టుకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు కాశ్మీర్ టెర్రరిస్ట్ లాగా బెదిరిస్తున్నావా? చెత్త వెదవా. ఇదిగో ఈ రబ్బర్ గది తీసుకుని జోకర్ లాగా కాలేజీతో తిరుగు. తీసుకో, నొక్కు. నా ఏంజిలి నా జోలి నవ్వుతోంది, ఇంకోసారి నొక్కు. నొక్కితే నవ్వుతుందిరా, నొక్కరా, నొక్కుతూ వెళ్ళు. ఎటు వెళ్ళిపోయింది మా. ఎందుకు ఇప్పుడు నోరు మూసేసుకున్నావు? నవ్వు వసంత, నవ్వు. మతాబుల కాంతి లాంటి నీ నవ్వు చూసి నేను 10వ క్లాసు 10 సార్లు పాస్ అయినట్టుగా నా మనసు పొంగిపోతోంది. మనసు అర్థం చేసుకో వసంత. ఈ వేదన ఎలా తట్టుకోను? నన్ను చూసి ఇలా నవ్వి ఎంకరేజ్ చేసి తర్వాత నాకు ఇదంతా తెలీదు, నాకు ఇలాంటివి నచ్చవు, నేను అటువంటి అమ్మాయిని కాదు, నువ్వు అపార్థం చేసుకున్నావని ఏదైనా అన్నావు అనుకో, ఎక్కడో అలాగే ఏంట్రా రండి. కరెక్ట్ టైంకి వచ్చేస్తారు.
వచ్చి సీట్లో సెటిల్ అవ్వండి. ఏం లేదు, ఎండలో బాగా దాహంగా వస్తారని చల్లగా నేనే తెచ్చి పెట్టాను. తెచ్చి పెట్టడం వరకే మేం బ్రదర్, కానీ ఓపెన్ చేసి తాగేది మీరే కదా. జాలీగా మాట్లాడుకుంటూ తాగండి, పర్వాలేదు. బిల్ నేను ఇచ్చేస్తాను, ఎంజాయ్. ఇంత లేటుగానే వచ్చేది? ఏ వాడేమైనా వాగాడా? భయం వేసిందా? ఓహో, ఇలాంటి వాటన్నిటికీ భయపడితే ఈ జన్మలో నువ్వు ఐపీఎస్ అవ్వలేవు. నా అంబిషన్ ఎగతాళి మాత్రం చేయకరుణ్. ఎగతాళి చేయడం లేదు, ఐపీఎస్ అవ్వాలంటే నువ్వు చాలా మారాలి. నా అంబిషన్ అలా ఉంచు. చిన్న విషయాలకే కోపడతావే. ఏరోనాటికల్స్ లో నువ్వు పాస్ అవ్వు ముందు. నా అంబిషన్ వదిలే, నువ్వు ఐపీఎస్ అవ్వు. నువ్వు నీ లక్ష్యంలో గెలిస్తే దక్కే సంతోషమే నాకు ముఖ్యం. అదే నా ఆశ. నాకు తెలియకుండా నువ్వు ఏమేమి చేస్తున్నావో తెలుసు. ఇప్పుడు నేనేం చేశాను? నువ్వేం చేయలేదా? హే, ఈ డొంక తిరుగుడు మానేసి విషయం చెప్పు. నిన్న మా నాన్నతో ఏం మాట్లాడావు? అది సారే చెప్పుంటారుగా, నేను మళ్ళీ చెప్పాలా? నన్ను వదిలేసి నువ్వు ఒంటరిగా వెళ్ళి మాట్లాడావు. పర్వాలేదు, ఫ్రెండ్ అని క్షమించేశాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నువ్వు చేయబోయే ప్రాజెక్ట్ లో నేను పార్ట్నర్ని, సో ఇద్దరికి 50-50. నువ్వు పార్ట్నర్వి. కష్టాన్ని ఎవరైనా కోరి తెచ్చుకుంటారా? నన్ను పార్ట్నర్ గా చేర్చుకో, లేకపోతే చాలా ఫీల్ అవుతావు. హే, ఏదో సంవత్సరానికి కాంట్రాక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అందులో 50% నీకు ఇస్తే కాలేజ్ ఫీజు ఏం కట్టమంటావు? ఓ పని చేద్దాం, డబ్బు తీసుకోకుండా వర్క్ చేయి. రోజు ఓ పీచ్ బిడ్డ కొనిస్తాను. రాస్కల్, నేను సీరియస్ గా మాట్లాడితే ఎగతాళి చేస్తావా? మర్యాదగా నన్ను చేర్చుకో. నా షేర్ అమౌంట్ ని నీకు లోన్ గా ఇస్తాను. నువ్వు చదవడం పూర్తి చేసి సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత వడ్డీతో కలిపి మొత్తంగా ఇవ్వు. ఎందుకు రానవుతున్నావు? మరి మా ఊళ్ళోకి సామె చెప్తారు, నేను ఒడి చేతులతో వస్తాను, నువ్వు పలహరా తీసుకురా, చక్కగా ఇద్దరం కలిసి పాట తీసుకొని తిందామని. నేనేమన్నా అనుకున్నావా? 3 నెలలు నీ పాటికి కాలేజ్ నుంచి సైట్కి వెళ్ళిపోతావు. నేనెక్కడికి వెళ్ళను? ఆ విధంగా నిన్ను మిస్ చేసుకోలేను అరుణ్. మా నాన్న దగ్గరికి వెళ్ళి నీకు కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పేస్తాను. ఎప్పట్లా మనం ఇద్దరం కలిసే ఉండొచ్చు. ఓసి దుర్మార్గురాలా, ఎందుకురా బండాపావు? నువ్వు చెప్పినా చెప్తావు. నువ్వు చెప్తే మీ నాన్నగారు కూడా ఓకే అంటారు. ఇప్పుడు తెలిసిందా నా సంగతి? నువ్వు సంతోషపడడానికి నన్ను ఇలా టెన్షన్ పెడతావా? అయితే 50-50 ఇవ్వు. సరే, తగలేస్తాను. అంతా నా తలరాత. ఓకే పార్ట్నర్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. సార్ని కలవాలి. ఓకే సార్, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ సార్, నెక్స్ట్ నెంబర్ మీదే అనుకుంటాను. అవును. చెప్పండి నాన్న. వచ్చాను నాన్న. ఓకే, తర్వాత చేస్తాను. రూమ్లో కింద షెల్ఫ్లో మీ టాబ్లెట్స్ ఉన్నాయి. వంట చేసి పెట్టాను, భోజనం చేసి టాబ్లెట్ వేసుకోండి. నేను వచ్చేస్తాను నాన్న. తప్పకుండా దొరుకుతుంది. జాగ్రత్తగా ఉండండి, నేను వచ్చేస్తాను. చెప్పవే. ఎంతమంది వచ్చారు? 6. నీ లక్కీ నెంబర్ 7 కదా? అవును, ఇంకొకరు వస్తే 7 అవుతుంది. నీ నెక్స్ట్ సీట్ వేకెంట్ గా ఉంది కదా? వేకెంట్ గానే ఉంచాను. తప్పకుండా జాబ్ దొరుకుతుంది. థ్యాంక్స్. చూద్దాం. సారీ అండి, ఎప్పుడు నాకు రైట్లో ఎవరైనా ఉంటేనే నాకు లక్కీ. చాలా నర్వస్గా ఉన్నారు. మీకు ఎన్నో ఇంటర్వ్యూ? 5th. అంటే 4 గంటలు సెలెక్ట్ అవ్వలేదు. ఏం చదువుకున్నారు? BE సివిల్. ఫాదర్ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ లో వర్క్ చేశారు, ఇప్పుడు చేయడం లేదు. మీ వయసు? 23. మీ పేరు? అవును, మీరెందుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? నేను ఇక్కడ సెలక్షన్ కమిటీలో మెంబర్ని. ఓ సారీ సార్, ఆ సంగతి తెలియక ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోయాను. సారీ సార్. ఇవన్నీ నా సర్టిఫికేట్స్ అండ్ షోరీల్స్ సార్. ఫ్రీలాన్సర్గా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి సార్. గుడ్, థ్యాంక్స్ సార్. ఓకే, నాకు మీరు ఆల్ ది బెస్ట్ చెప్పకూడదా? సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఎస్ కమిన్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. బాగున్నారా? ఫైన్ సార్. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. నా డీటెయిల్స్. ఏమిటి బాబు, అయ్యగారు చెప్పిన తర్వాత ఇవన్నీ ఎందుకు? ప్రాజెక్ట్ ఫైల్ రెడీగా ఉంది. ఓ చిన్న విషయం సార్. నేను ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందని ఊహించలేదు. నాకన్నా కూడా మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి గురించి మీకు చెప్పాలి సార్. బీఏ సివిల్, మెక్డైల్, రుద్రాన్కో కంపెనీలో ఫ్రీలాన్సర్గా చేశారు. ఇది రికమెండేషన్ కాదు, అర్హత ఉన్న వాళ్ళకి రికగ్నైజ్ చేసి తీరాలి. ఈ ఉద్యోగం అమ్మాయికి దొరికితే తనకి తన మీద నమ్మకం వస్తుంది. తనని నమ్ముకున్న కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీకు తెలిసిన అమ్మాయి అయితే రమ్మని చెప్పండి, చూద్దాం. అలాగే సార్. తన పేరు తెలియదు సార్, కానీ తప్పకుండా మీరు సెలెక్ట్ చేసే అమ్మాయి తనే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. వస్తాను సార్. మిస్ సంధ్య, అరుణ్, అరుణ్. ఏంటమ్మా, బయలుదేరావా? అవును బాబు, వాళ్ళు బయలుదేరారు, నేను వెళ్తున్నాను. సరే అమ్మా, రేపు రాత్రిలోకి వచ్చేస్తావుగా? వస్తామని అనుకుంటున్నాను. నేను చెప్పింది జ్ఞాపకం ఉందిగా, ఉదయం కాఫీ ఇచ్చి లేపితేనే ఆ పిల్ల లేస్తుంది. నువ్వు నిద్రపోకురా. కాలేజీ లీవే కదని ఇద్దరూ బయటికి వెళ్ళి తిరక్కండి. ఆ పిల్లను ఒంటరిగా కూడా పంపించుకో, జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. మేమేమైనా చిన్నపిల్లలమా? ఎప్పుడూ మీరిద్దరూ నాకు పసివాళ్లేరా. 12 గంటలకు లేచి నువ్వు నిద్రపోలేదా? నిద్రలా పడుతుందిరా. విజయవాడలో ఉన్న అయ్యగారి బాబాయికి ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అయ్యగారు అమ్మగారు దిగాలు పడి కూర్చున్నారు. వాళ్ళ కొంచెం ధైర్యంగా ఉంటుందని నేను వెళ్తున్నాను. ఇదేమీ తెలియకుండా ఆ పిల్ల నిద్రపోతోంది. అయ్యగారు కూడా లేపొద్దన్నారు. నువ్వు జాగ్రత్తగా చూసుకో. సరే నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త బాబు. వెళ్ళరా, నేను చూసుకుంటాను. హే వసంత, గెటప్, లే. బుజ్జి పిల్ల, నా కుక్క పిల్ల, లేరా బంగారం. ఇలా లాభం లేదు. హాయ్ అరుణ్. అవును, నువ్వేంటి ఇక్కడ? మహారాణికి కాఫీ ఇవ్వడానికి వచ్చాను. ఈ రోజు లీవేగా, ఆంటీ తర్వాత కాఫీ ఇస్తారు. నువ్వు వెళ్ళి పడుకో. అమ్మ ఈరోజు కాఫీ ఇవ్వరు తల్లి. వాళ్ళు ఈ పాటికి సగం దూరం వెళ్ళుంటారు. ఏంటి? నిద్రమోహం. నైట్ 12 గంటలకి విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. మీ నాన్న, అమ్మ, మా అమ్మ అందరూ 4 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయారు. అది కూడా తెలియకుండా నిద్రపోతున్నావు, దున్నపోతూ. హై, అయితే మనం ఈ రోజంతా జాలీగా తిరగచ్చు. ముందు కాఫీ తాగు. ఇదిగో తాగు. ఆంటీ ఎందుకు వెళ్ళారు? ఎందుకో వెళ్ళింది. నేనున్నాను కదా, ఏం కావాలో చెప్పు. ఆంటీ ఉంటే ఏమి చేస్తారో తెలుసా? అవన్నీ నువ్వెలా చేస్తావు చెప్పు. అయ్యగారు అన్ని అదకొడతలే గాని ఏం చేయాలో చెప్పు. సరే, బ్రష్ చెయ్యి. ఏంటి, బ్రష్ చెయ్యాలా? చూసావా, అందుకే నీ వల్ల కాదని చెప్పాను. హే, ఇది నీకే ఓవర్గా లేదు. తర్వాత స్నానం చేయించమంటావు, ఆ తర్వాత తినిపించమంటావు. ఇది జరిగే పని కాదు. అమ్మకి ఫోన్ చేయాల్సిందే. ఫోన్ చెయ్యి, నేను ఆంటీతో మాట్లాడతాను. ఏంట్రా, నువ్వు మాట్లాడు. హే, నీకు భయపడి నేనేమి ఫోన్ కట్ చేయలేదు. అమ్మ అడిగితే నేను మాట ఇచ్చాను. సరే, ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు వచ్చావమ్మా దారికి. సరే వెళ్ళి బ్రష్ పేస్ట్ తీసుకురా. కర్మరా బాబు.
ఏ ఆగు, ఏమైంది నీకు? ఈరోజు ఏదోలా ఉన్నావు. నువ్వు ఇలా నడుచుకోవటం నాకెంతో కొత్తగా ఉంది వసంత. అవును అరుణ్, నాకు ఇదంతా కొత్తగానే ఉంది. నువ్వు, మా నిల్లు, ఇదిగో ఈ తోట, మన చుట్టూ ఉన్నవన్నీ కొత్తగానే ఉన్నాయి. నన్ను నేనే కొత్తగా ఫీల్ అవుతున్నాను. చూసుకోకుండా ఫోన్లోనే లవ్ చేసుకుంటున్నావు. చూస్తే లవ్ కట్ అయిపోతుందనే. సరే కలుద్దాం. చెప్తాను ఎప్పుడనేది. కోతి వెదవా, నోరేమైనా వెనకాలందా? ఎందుకు ఇలా ఎగిరెగిరి తాగుతున్నావు? నాట్ మై మిస్టేక్, ఈ తీగ మిస్టేక్. పెద్ద ప్లాటినం గ్లాసు తీగతో కట్టి పెట్టారు వాళ్ళని. బాయ్స్, లాస్ట్ టైంలో ఇక్కడ ఉన్నారండి. ఎక్కడున్నావు? సార్, 2.5 లక్షల ఫీజు కడుతున్నాం. ఈ ₹1.5 గ్లాసు మమ్మల్ని నమ్మి పెట్టలేరా? దీనికి తీగ కట్టారు. యాక్చువల్లీ అసహ్యంగా మాట్లాడతాను. ఎంతో టెన్షన్ లో ఉన్నాను. 6,000 రూపాయలు మొబైల్ మీద వీడు నీళ్లు పోస్తాడు తెలుసా? ఇక ఈ చుట్టుపక్కల బట్టలు ఆరేసుకోవడానికి కూడా తీగ ఉండకూడదు. మరి అండర్ వేర్లు ఎలా ఆరేయాలి? ఎండలో నుంచి బుర్ర మీద వేస్తే ఆరిపోతాయి. ఇలా చూడు, ఎందుకు అలా టెన్షన్ అవుతున్నావు? మనం దేనికి టెన్షన్ అవ్వకూడదు. మొబైల్ తీసుకొచ్చావా? తీ. ఎంత? ఓ 10,000 ఉంటుందా? 12,000. అక్కడ నుంచి మాట్లాడు. రేయ్, నీళ్ళు తాగరా. మనం దేనికి టెన్షన్ అవ్వకూడదు. మొబైల్ పోయిందా? ఆ అండర్వేర్ పైన మొబైల్ కూడా ఆరబెట్టుకో. పోండ్రా మీరు మీ సలహాలు. లోపలికి రామ్మా. ఏంటి అక్కడే నుంచున్నావు? అది ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు. నువ్వేదో నాతో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నావు. అదేమిటో చెప్పు ముందు. ఎలా చెప్పారు డాడీ? చెప్పమ్మా. నేను అరుణ్ని ప్రేమిస్తున్నాను. ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వు తర్వాత చెప్పేది వినడానికి రెడీ అయ్యాను. చెప్పు. నేను చెప్పేశానుగా డాడీ. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పమ్మా. తెలియడం లేదు, కానీ మీకు చెప్పాలనిపించింది చెప్పేశాను. నువ్వు తీసుకున్న నిర్ణయం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మారకుండా ఉండాలి. తప్పకుండా డాడీ. తను నా పక్కనున్నప్పుడు నేనెంతో సేఫ్టీగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. అంతకుమించి ఏం కావాలి డాడీ అతన్ని ప్రేమించడానికి? అరుణ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదమ్మా. వాడెప్పుడూ గోడ మీద పిల్లలాగానే ఉంటున్నాడు. మామూలుగా తను పని మనిషి కొడుకు, నువ్వు యజమాని కూతురు అనే కాంప్లెక్స్ లేకుండానే ఉంటున్నాడు. బట్ ఎందుకో అప్పుడప్పుడు అతన్ని కూడా మీరి ఆ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. నిజానికి అరుణ్ కన్నా మంచి కుర్రాడు నీకు దొరకడమ్మా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? నువ్వు ఇలాగే అంటూ ఉండు. హలో మిస్టర్ ఆఫీసర్. హాయ్, మీరా? ఎలా ఉన్నారు? గుర్తుపట్టారే? నాకు జాబ్ దొరికింది. నాకు దొరకలేదు. నా బ్యాడ్ లక్. నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? భలే వారే, మీరు చెప్తే తప్పుగా అనుకుంటానా? మా ఆఫీస్లో వేకెన్సీ ఉంటే నేను మీకు చెప్పచ్చా? ఓ ష్యూర్. ఓకే, మరి నేను బయలుదేరుతాను. బాయ్. మీ పేరు నాకు చెప్పనే లేదు. అరుణ్. మీ పేరు? ఓ చిన్న సస్పెన్స్, నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. బాయ్. ఏమండి, మీతో ఏమైనా చెప్పి వెళ్ళిందా వసంత? రూమ్ లో కనిపించడం లేదు. ఇక్కడే ఉంటుంది. ముందు నువ్వు కూర్చొని తిను, చూద్దాం. హలో అరుణ్, నేనే మాట్లాడుతున్నాను. వసంత్ అక్కడుందా? ఉంది. బాగా దొరికిపోయావు. మీ నాన్న. మాట్లాడు. హలో. ఏమ్మా, భోజనం రాలేదు? అరుణ్తో భోంచేస్తాను డాడీ. సరే సరే, అమ్మ కోపం రాకముందు వచ్చేసేయి. సరే డాడీ. మొహం చూడు. తను అరుణ్తోనే తింటానట్టుంది. ఏమిటి కొత్త అలవాటు? అక్కడికి వెళ్ళి భోంచేయడం? దాన్ని రానివ్వండి, చెప్తాను.
చూపులు. హాయ్ అరుణ్. ఏంటే మెంటల్, సడన్ గా ఇలా వచ్చి భయపెడుతున్నావు? ఎవరు? నేను మెంటలా? నువ్వే మెంటల్. అందంగా చీర కట్టుకొని వచ్చాను, దాన్ని మెచ్చుకోవడం కూడా తెలీదు. ఏమైంది నీకు? ఫ్యాషన్ షోలో నడవబోతున్నావా? చక్కగా ఉంది, ఏదో తాడి చెట్టుకి చీర కట్టినట్టు. యూ రాస్కల్, నీకోసం ఎంతిదిగా కాఫీ తీసుకొచ్చాను, థ్యాంక్స్ చెప్పకుండా ఎగతాళి చేస్తావా? సరే సరే, విషయం ఏంటి? నువ్వు నా కాఫీ తీసుకొచ్చావు? తేవాలనిపించింది. అయ్యయ్యో, ఒళ్ళు జలదరించింది, ముట్టుకొని చూడు. పోరా. అదేం కాదు, ఇప్పుడు నాతో నీకేదో అవసరం ఉంది, అదేమిటో ముందు చెప్పు. అరుణ్, నన్ను కొంచెం బయటికి తీసుకెళ్తావా? అలా చెప్పు, మీ అమ్మగారికి నేను నచ్చ చెప్పాలి. అదంతా నా వల్ల కాదు, బయలుదేరు. నువ్వేవైనా అనుకో, ఇప్పుడు నువ్వు నాతో బయటికి రావాలి. అదేం కుదరదు, నేను రాను. ఓ, ప్లీజ్ అరుణ్, వెళ్దావురా. ఏంటమ్మా, ఏంటి వాడిని అంతలా అడుగుతున్నావు? ఊరికలా బయటికి వెళ్దాం రమ్మంటే రానంటున్నాడు ఆంటీ. నేను ఒంటరిగా వెళ్తే అమ్మ తిడుతుంది కదా, మీరే చెప్పండి. ఏ అరుణ్, అంతగా అడుగుతోందిగా, తీసుకువెళ్ళరా. వచ్చేసావు సపోర్ట్కి, నువ్వేనమ్మా గారపం చేసి చెడగొడుతున్నావు. ఏ అరుణ్, వాళ్ళ తాహతుకి అంతస్తుకి నిన్ను పిలుస్తోందంటే చూడరా. అయ్యో, మొదలు పెట్టావా నీ అడ్వైస్? వీళ్ళ అమ్మ చేతుల్లో నేను తిట్టు తినాలి. తనతో నువ్వు వెళ్ళావంటే ఏమి అనరు, నువ్వు తీసుకువెళ్ళు. అందుకని ఇలాగే వెళ్ళమంటావా? ఏ, నువ్వు వెళ్ళు, నేను స్నానం చేసి వస్తాను. ఓకే, థాంక్స్ ఆంటీ. ఈరోజు ఎగ్జాము, ఎవరికైనా సిన్సియారిటీ ఉందా? నేను ఒక్కడనే 1 అవర్ ముందుగా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వీడు చూడు, ఏదో పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళ. ఏ, అది ఎగ్జామ్ హాల్ రా, ఏదో దెయ్యాల కొంపం చూసినట్టు వెళదామా వద్దా అని ఆలోచిస్తున్నావు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, నీ బుర్రలోనూ ఏమీ లేదని నాకు తెలుసు. ఇదిగో, బాత్రూమ్ కు వెళ్ళిరా, పరీక్ష పాస్ అవుతావు. బాత్రూమ్కి వెళ్ళడానికి పరీక్షకి ఏంట్రా సంబంధం? బి గోపాల్కి బిపాసా బసుకి ఏమిట్రా సంబంధం ఉంది? ఏం లేదు. ఉంది, ఇద్దరు సినీ ఫీల్డ్ లోనే ఉన్నారు. అవును. ఆ విధంగానే బాత్రూమ్ కి పరీక్షకి ఒక సంబంధం ఉంది. బాత్రూమ్ కు వెళ్ళిరా, పాస్ అయిపోతాం. ఇదేమన్నా బస్ స్టాండ్ లో పబ్లిక్ టాయిలెట్ టోకెన్ అనుకున్నావా? ఇది క్వశ్చన్ పేపర్ టోకెన్ రా. వెళ్ళి చదవని దున్నపోతులతో పాటు లైన్ నిలబడు. వెళ్ళు. టోకెన్ తీసుకున్నావా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఓ రామా, ఒరిజినల్ టోకెనా? ఆల్ ద బెస్ట్. చెప్పరా. ఇట్స్ ఓకే. ఏయ్, ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్కి వెళ్ళావా? ఈడియట్. తర్వాత ఫీల్ అవుతావు. ఇంకా క్వశ్చన్ పేపర్ ఉంది. రేయ్, బాత్రూమ్కి వెళ్ళావా? నేనేమైనా రాత్రి నిద్రపోతున్నానా? బాత్రూమ్కి ఏ, వెళ్ళాలి. నువ్వు పగల బాత్రూమ్కి వెళ్ళవా? మాట్లాడుకు, చదివింది మర్చిపోతాను. ఆక్సిజనా? చూసావా, మ్యాథ్స్ ఎగ్జామ్కి సైన్స్ బుక్ చదువుతున్నాడు, పైగా మాట్లాడితే మర్చిపోతాట. ఎక్స్క్యూజ్ మీ, క్వశ్చన్ పేపర్ అవుట్ చేస్తున్నాను, ఒకటి కొనుక్కోండి. ఇది ఓ బతుకేనా? పరా. నువ్వు కొనుక్కో మావా. రే, నేను వీటిని నమ్ముకోను, తెలివిని నమ్ముకుంటాను. ఒక ఫ్రెండ్ పక్కనుంటే చాలు, వీళ్ళకి ఫ్రెండ్ అనే మర్యాద కూడా లేకుండా చండాలంగా అవమానించేస్తారు. ఏయ్, ఇది నాకు. ఏయ్, నీకెలా ఇప్పుడు? నాకా? ఒక్క నిమిషం అమ్మా, ఏంటి ఎగ్జామ్కి ఇలా వెళ్తున్నావు? ఇవిగో పువ్వులు, వీటిని పెట్టుకుని లక్షణంగా వెళ్ళు. వెళ్ళి నా సీట్ ముందు కూర్చో. వెళ్ళి కూర్చో. ఏయ్, కలెక్షన్ ఎవరా? ఏంటి వాసన దగ్గర వాసన తట్టుకోలేకపోయాను, సో మర్యాదగా నా షేర్ నాకు ఇచ్చేయి. పెద్ద BMW కార్లు 15 అమ్మేశాడు, వీడికి షేర్ పోరా. ఇదిగో, మర్యాదగా షేర్ ఇవ్వలేదనుకో, ఈ విషయం అందరితో షేర్ చేసుకుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఎలాగైనా అనుకో. అంటే తప్పకుండా షేర్ కావాలా? ఇదిగో, నీ సైజుకి తగిన షేర్ తీసుకో. మామా, ఆ ఫిగర్ అడిగి కొంచెం పేపర్ అయిపోయిందిరా. ఫిగరా? కళ్ళు కడుక్కుని చూడరా, నేనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. క్వశ్చన్ పేపర్లు అమ్మి బాగా సంపాదించుకున్నాక ఇప్పుడు నీకే లేకుండా పోయింది. ఇదేలా జీవిత సత్యం అంటే? సోపు డబ్బా సైజులో ఉండి సాక్రెటిస్ లాగా మాట్లాడుతున్నావా? చెప్పు తెగుతుంది. ఏంట్రా మామ అది?
అంత ముద్దుగా ఈ అమ్మాయికి నేను పువ్వులిచ్చినప్పుడే అందులో బిట్స్ ఉన్నాయని నువ్వు తెలుసుకోవద్దు. రేయ్, రేగి పండు సైజులో బ్రెయిన్ ఉన్న నువ్వే ఇంత ఆలోచిస్తున్నావంటే వెలక్కాయ సైజులో ఉన్న నా బ్రెయిన్ ఎంత ఆలోచిస్తుంది. మూసుకుని రా. సారీరా మామ, కాస్త చూపించరా. చూపిస్తాను. నీ సైజుకి ఏం కనిపిస్తుందో అది చూసి రాసుకో. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల? ఏంటి రంగనాయకి కాఫీ వెనక్కి తీసుకొస్తున్నావు? అది ఇంకా లేవలేదా? రూమ్లో లేదమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. నేను తీసుకువెళ్ళిస్తాను. ఎందుకే రాత్రి పగలు నన్ను చదవనీయకుండా ప్రాణం తీస్తావు? బోర్గా ఉందిరా, ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏమైనా చేయవా? దెబ్బలు తింటావు. నన్ను చదువుకోనివ్వు. వదులు. బుక్కివ్వు. వదులు. బుక్కివ్వు. వదులు. ఏమంటున్నా? ఏమి? ఏం చేస్తున్నావు ఇక్కడ? రా, రమ్మంటున్నానా? అమ్మో, భయం భక్తి లేకుండా పోయాయి. అంతా నాది చేయాల్సి. నువ్వు కిందకరా, చెప్తాను. ఇక అమ్మా, ఊరుకోవడం నా వల్ల కాదు. ఏంటమ్మా? ఈ రోజే ఇది తేలిపోవాలి. రా. అమ్మా, చెయ్యదులు. ఉమా, ఏమిటిది? పసిపిల్లతో అలా బిహేవ్ చేస్తున్నా? పసిపిల్ల 22 ఏళ్ళు వచ్చాయి. వయసు వచ్చిన పిల్లలా నడుచుకుంటోందా? కొద్ది రోజులుగా దీని పద్ధతి ఏం బాగాలేదు. మీరు దీన్ని దేవటని అడగరు. నేను అడుగుదామంటే నా నోరు నొక్కేస్తారు. ఇలా వదిలేయడం మంచిది కాదండి. ఇది చదవకపోగా ఆ అరుణ్ కూడా చదవకుండా చేస్తోంది. ఎందుకు ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? కొంచెం నెమ్మదిగా చెప్పు, తెలుసుకుంటుంది. నాకదంతా తెలీదండి. నేనింతే. వాణ్ణి అడగండి. ఎప్పుడు చూసినా అక్కడికెళ్ళి కూర్చుని వాడిని చదవనివ్వకుండా, నిద్రపోనివ్వకుండా. సరే సరే, కోపడకు, నేను చూసుకుంటాను. నువ్వు రారా. 2, 3, 4. నాన్న నేను పాస్ అయ్యాను. అమ్మా నేను పాస్ అయ్యాను. బాబాయ్ నేను పాస్ అయ్యాను. ఏం చేస్తున్నావురా? తెలియడం లేదా? చదివి చించేశాను. చదవకుండా పాస్ అవడం కుదరదారా? ఎందుకు కుదరదు? కుదురుతుంది. ఎలాగరా? చెప్పరా. చదవకుండా పాస్ అవ్వాలంటే యూరినే పాస్ అవుతుంది. అలా బాత్రూమ్కి వెళ్ళి పాస్ చేసుకో. పోరా. రే ఎవరు అది దూరేది? మామా నేనేరా, రిజల్ట్ చూద్దాం వచ్చాను. రేయ్, ఇది కాలేజీ సెక్షన్. ఈ ప్రీ కేజీ ఎల్కేజీలకి ర్యాంక్ కార్డు ఇస్తారు. ఆయమ్మ దగ్గర ఉంటుంది, వెళ్ళి తీసుకో. మామా నన్ను ఇన్సల్ట్ చేయకు. అసలే నెంబర్ కనపడక కంగారు పడుతున్నాను. రే, నెంబర్ కనపడటం లేదా అంటే నువ్వు ఫెయిల్ అని అర్థం. రేయ్, నాకు కనిపించడం లేదని చెప్పాను. ఓ, నీకు లిఫ్ట్ ప్రాబ్లమా? నీ సైజుకి నేల మీదే అతికించాలి. కానీ ఆ కరస్పాండెంట్ వింటున్నాడా? ఓసారి ఎత్తుతాను, సరిగ్గా చూసుకో. ఓకే, చూసుకో. వెంటనే పారిపో. ఫెయిల్ అయిన వాళ్ళు చూసారంటే నిన్ను తొక్కి చంపేస్తారు. చూసావా? మినీ సైజులో ఉన్నవాడు పాస్ అయ్యాడు. దొన్నపోతలా ఉండి నువ్వు ఫెయిల్ అయ్యావు. సిగ్గుగా లేదు? ఓ పని చేయి, వాడి కాళ్ళు కడిగి రోజు 2 గ్లాసులు తాగు. అప్పుడు మార్కులు వస్తాయా? మార్కులు రావు, పచ్చకాములు వస్తాయి. ఛీ, అదా. అయ్యో, నంబర్స్ లేవు. సరే వదిలే, నెక్స్ట్ ఇయర్ కలిపి రాసేద్దాంలే. పద కమాన్, రిలాక్స్. రే, ఏంట్రా పాస్ అయిన వాళ్ళందరూ చేతికి కిసిస్తున్నారు? ఏయ్, వీళ్ళంతా పాస్ అవడానికి కారణం ప్రొఫెసర్లు కాదురా, ఈ చెయ్యే. రే, మ్యాథ్స్ ప్రొఫెసర్ లాగా బుర్రతినకుండా అర్థం చెప్పరా. అందరికి క్వశ్చన్ పేపర్స్ ముందుగానే సప్లై చేసి పాస్ చేయించింది ఈ చెయ్యే. అందుకే మరీ అది చేస్తున్నారు. ఏంట్రా ఇది? ఈ చెయ్యే కదా మామ అందరికి టోకెన్లు ఇచ్చింది, అందుకే. చెయ్యి తీరా. సార్ మీరేంటి సార్ నా చెయ్యి? రే, ఇది నీకే కొంచెం ఓవర్గా లేదు? ఏం సార్, ఇది చెప్పడానికి ఆ క్యూలో వచ్చారు. స్ట్రైట్ గానే వచ్చి చెప్పి వెళ్ళొచ్చుగా. అన్ని విషయాల్లోనూ నేను పద్ధతి పాటిస్తాను. మూర్ఖుడే. ఖచ్చితంగా మీ దగ్గర చదువుకున్నవాడు ఎప్పుడో బాగుపడ్డావు. ఫీల్ అవుతున్నావా? సరే వదిలేరా పోనీ. ఏ స్టాప్, అటు చూడరా వాళ్ళిద్దరిని. ఆ రోజేదో పెద్ద మేధావులాగా క్వశ్చన్ పేపరే వద్దని వెళ్లారు. ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు అవుటో తెలియడం లేదు. పైగా ఎగ్జామ్ హాల్లో ఎస్ఎంఎస్లు. ఏ మావా వెయిట్ రా, మీరంతా లంచ్ తర్వాత రండి. ఎన్ని అవుట్? ఏయ్, ఇది పాస్ అయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చూపించాలి. నువ్వు ఇలా చూపించాలి. ఏం చేయమంటావరా? ఆల్రెడీ చేసేసావు కదా. చదవాల్సిన టైంలో లవ్ లో పడి ఫెయిల్ అవ్వడం, పెళ్ళైన తర్వాత పాస్ అయ్యాక ఫస్ట్ నైట్ అని లవ్ చేయాల్సిన టైంలో అరియర్స్ చదవడం, అన్ని ఉల్టాగా చేయడం మీ లవర్స్కి అలవాటే కదా. పోరా అవతలకే, రారా. నా బిడ్డ వినట్రా, నీ మీదెంతో నమ్మకం పెట్టుకొని ఇంత చదువు చదివించారే, అందుకు నువ్విచ్చేది ఇదేనా? ఎందుకంటే నువ్వు చావాల్సి. వదిలే రంగనాయకి, అంతటికీ ఈ పాపిష్టిదే కారణం. చక్కగా చదువుకునే కుర్రాన్ని చెడగొట్టింది. అప్పుడే మొత్తుకుని మరీ చెప్పాను, ఎవరు విన్నారు? ఇప్పుడు బాధపడి ఏంటి ప్రయోజనం? అప్పుడే వినుంటే. ఉమా, చాలు, కొంచెం ఊరుకుంటావా? ఇప్పుడు ఇదంతా మాట్లాడి ఏమిటి ప్రయోజనం? ఏమ్మా,
దీనికంతటికి కారణం ఏమిటో నేను చెప్పనా? మీ ప్రేమ. ఏమంటున్నారండి? ఏయ్, ఏమా, మీరిద్దరూ తెలివైన వాళ్ళు అనుకున్నాను. నన్ను ఫూల్ చేశారే. లవ్ పైకి తీసుకుపోవాలి, నాశనం చేయకూడదు. మీరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసి నేను ఎంత సంతోషపడ్డారో తెలుసా? ఎందుకు? మీరిద్దరూ బుద్ధిమంతులనే నమ్మకంతోనే. అన్నిటికీ మించి అరుణ్, నేను నిన్నెంతో నమ్మాను. నా కూతురు ఆగతాయితనంగా ఉన్నా నువ్వు బాధ్యతగా ఉంటావు అనుకున్నాను. కానీ నువ్వు 2 పేపర్లు మిస్ చేసి వచ్చావు. అదే మనసు కష్టంగా ఉంది. నువ్వు అనుకోవచ్చు, దీన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారో, ఇదే లాస్ట్ ఇయరా అని. ఈ రోజు ఈ తప్పు గురించి చెప్పకపోతే వచ్చే ఇదే తప్పు తప్పకుండా చేస్తారు మీరు. చూడు బాబు, పెద్దలు మీకు స్వేచ్ఛనిచ్చేది పైకి రావడానికి కానీ చెడిపోవటానికి కాదు. అరుణ్, నువ్వు ఏరోనాటికల్స్లో పైకి రావాలనుకుంటున్నావు, తను ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావు. మీ అంబిషన్స్కి మీ లవ్ అడ్డం రాకుండా చూసుకోండి. నా కూతురు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది. కానీ నువ్వలా కాదు, కష్టాల్లో పెరిగావు. చివరి వరకు ఇలాగే ఉంటావా? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఇదే నువ్వు వాళ్ళకి చేసే పెద్ద సహాయం. ఏమిటిది? అప్లికేషన్, కాలేజ్ అడ్మిషన్కి. అడ్మిషనా? ఇప్పుడెందుకురా కొత్తగా? కొత్తగానే వేరే కాలేజీ, ఏసీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై. ఫైనల్ ఇయర్ నేను అక్కడే కంప్లీట్ చేయబోతున్నాను. మీ నాన్నకి మిగతా వాళ్ళకి మన మీద నమ్మకం రావాలన్నా, ఫైనల్ ఇయర్లో మనం బాగా స్కోర్ చేయాలన్నా ఈ విషయాన్ని మనం సహించి తీరాలి. ఎందుకరు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? మనం లవ్ చేసుకోకుండా ఉండుంటే ఏ గొడవ ఉండేది కాదు. మనం ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. 1 సంవత్సరం మనం ఎలా ఉండగలం? జస్ట్ 1 ఇయర్. ఆ విధంగా అనుకో. ఈ ఫీలింగే నీకు రాదు. మన కోసం, మన ఫ్యూచర్ కోసం 1 సంవత్సరం కలవకుండా మాట్లాడకుండా ఉండలేమా? ఉండగలం. మనం తప్పకుండా ఉండగలం. ఎలా ఉండగలం? ఊహ తెలిసిన రోజు నుంచి మనం 1 వారం రోజులు కూడా దూరంగా ఉండలేదే. అదే మనసు నిండా నిన్ను నింపుకొని ఈ ఎడబాటే మన చదువుని డిస్టర్బ్ చేస్తే చెయ్యకూడదు. పట్టుదలగా ఉండాలి. మనిద్దరం మళ్ళీ ఎప్పట్లాగే కలిసి ఉంటే అందరూ మనల్ని అదే దృష్టితో చూస్తారు. అది మాత్రమే కాకుండా మనిద్దరం పక్కపక్కనే ఉంటూ కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండలేము. అంత ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నాకు మాత్రం నీకు దూరంగా ఉండాలని ఉంటుందా? అది ఎంత బాధో నాకు తెలుసు. కానీ తట్టుకోవాలి. అన్నిటినీ మించి మా అమ్మ నేను లేకపోతే ఎంత బాధపడుతుందో తెలుసా? తనని వదిలి వెళ్ళిపోతున్నానని తెలిస్తే తను ముమ్మాటికి ఒప్పుకోదు. ఆ చదువు లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే చాలు అంటుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను తెల్లవారుజామునే బయలుదేరుతున్నాను. నీకు మాత్రమే చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే అందరికీ ధైర్యం చెప్పాలి. నువ్వు నన్ను మాత్రమే మిస్ అవుతావు, కానీ నేను మీ అందరినీ మిస్ అవుతాను. నీకన్నా నాకే బాధ ఎక్కువ. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా రా?
అంతవరకు నా జీవితం బాగానే సాగింది. నేను ముందు చెప్పాను కదా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఊహించని సంఘటన ఎదురవుతుందని. ఆ సంఘటన నా కోసం ముంబైలో ఎదురు చూస్తుంది. సిబి ఉన్నాడా? సిబి ఎక్కడుంటాడు? अंदर जाके देख, बीच में सो रहा है उधर. ఏంటి జాను? రే లేవరా. ఏంటి జాను? రే లేవరా మొద్దు. రే రే అరుణ్, ఏంట్రా సడన్ గా చెప్పపడకుండా వచ్చేసావు? దీనిని లేపుకొచ్చావా? అదంతా ఏం లేదురా, కాలేజ్ ఇంటర్వ్యూకి వచ్చాను. రే ఎన్ని సంవత్సరాలు చదువుతావురా నువ్వు? ఇంకా చదువుతూనే ఉన్నావా? నన్ను వదిలే, నీ వర్క్ ఎలా ఉంది? ఇదిగా 4 ఏళ్ళు ఈ మ్యాన్షన్లోనే. క్యాటరింగ్ వరకు ఇంకో 10 ఏళ్ళురా, ఆ తర్వాత సెటిల్ అవ్వడమే. లైఫ్ ఏదో పోతుందిరా. సరే పద, రూమ్కి వెళ్దాం. హలో. రే నీకోసం లీవ్ కూడా పెట్టొచ్చాను. రాత్రికి మర్యాదగా పార్టీ ఇచ్చేయి. సూపర్గా ఉందిరా కాలేజీ. మాట్లాడుకుంటా వస్తావా? ఓకే మామా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్క్స్ అండ్ గుడ్ రిమార్క్స్ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రొఫెసర్స్. వెరీ గుడ్. I hope you maintain this. I will, sir. Sure. Oh, Teluga? అవును సార్. You are the guardian, right? అవును సార్. నీ పేరు? సిబి. ఫ్రెండా? ఎస్ సార్. సైన్ చేయండి. ఓకే సార్. రే అరుణ్, రే ఏంట్రా చెప్పు. 6 గంటలకు మర్చిపోకుండా హోటల్కి వచ్చారా? సరేరా. రే మర్చిపోకు. చెప్పావుగా పోరా. రారా. ఏంట్రా ఇంత లేటు? ఎవర్రా తను? ఒక నిమిషం ఉండు, నేనెక్కడో చూశాను. అవును, మీరెందుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఇప్పుడే వస్తానండు. రే ఎక్కడికి రా? అరుణ్ రే చెప్పేది వినరా, అది బార్ డాన్సర్ రా. మా బాసు కంట్రోల్లో ఉన్న అమ్మాయి. అనవసరంగా గొడవలొద్దు రా. వెళ్ళి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఇదంతా ఇక్కడ సహజం. బాంబేకు ఉద్యోగానికి వచ్చిన అమ్మాయి తెలియక వీడి చేతులు ఇరుక్కుపోయింది. అంత త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోలేదు. హలో సార్, బాంబేకు చదువుకోవడానికి వచ్చావు, ఆ పని మాత్రం చూసుకో. ఇదంతా నీకు అనవసరమైన విషయం. చెప్పేది విను, రా వెళ్దాం. తనతో మాట్లాడకుండా రాను. మళ్ళీ ఆ అమ్మాయిని అలాంటి పరిస్థితుల్లో కలుస్తానని నేను ఊహించలేదు. జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాం, అందులో తను ఒకతని నేను వదిలేయలేకపోయాను. ఆ ఊహించిన సంఘటన నా జీవితంలో మొదలైంది ఇక్కడే. హే ఒక నిమిషం ఉండు, నా ఫ్రెండ్ ఈ ప్రాబ్లం అంతా చెప్పాడు. ఇక్కడ నుంచి నేను నిన్ను తీసుకెళ్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ నా మీద నీకు నమ్మకం లేదా? నేను జాగ్రత్తగా నేను తీసుకెళ్తాను. నువ్వేం మాట్లాడకు, నాతో రా. తను నా గర్ల్ ఫ్రెండ్. నీకు నచ్చిందా? వెళ్ళిపో అరుణ్. ఈ అమ్మాయి కావాలా నీకు? తీసుకెళ్తావా? నచ్చితే చిన్నగా ఓ ముద్దు ఇచ్చుకో. సార్ సార్ సార్, నా ఫ్రెండ్ తెలియక. రే నువ్వు రారా. రే నా మాట వినరా, రారా. నన్ను వదిలేసే. నరేష్, 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 క్యావో? ఏయ్ అందరూ రండిరా. బాసు ఫోన్ చెయ్యి, త్వరగా ఫోన్ చెయ్యి. నరేష్,
బాస్ ఆటో ఆటో నువ్వు ఇక్కడి నుంచి పారిపో. ఎందుకు ఇలా చేసావు? రా. అయ్యో రే, చెప్తుంటే వినకుండా ఏంట్రా? వాడు ఎలాంటి వాడో తెలుసా? ఇక్కడున్న దాదాలందరికీ వాళ్ళ నానేరా గాడ్ ఫాదర్. వాళ్ళ మనిషిని ఎవరు చేసుకున్న ఊరికి వదిలిపెట్టాడు. ఇప్పుడు వాడు కొడుకు చావుకు కారణం నువ్వేనని తెలిస్తే ఏం చేస్తాడో ఊహించలేవురా. ముందు నువ్వు ఒకటి తెలుసుకో, మనం ఏ తప్పు చేయలేదు. ఇక్కడ వాడు చెప్పిందే వేదం. సరే పోలీసులు చెప్తే? రే, నీకింకా అర్థం కాలేదా? ఇక్కడ పోలీసు వాడే, జడ్జి వాడేరా. ఈ సిటీ అంతా వాడి కంట్రోల్లోనే ఉందిరా. ఏ మారు వేషంలో వెళ్ళినా కనిపెట్టేస్తారు. ఛ! అరుణ్, बोल। तेरी ही उम्र का था नरेश कोटला, मेरा बेटा, अब मर गया। कोटला बिल्कुल खाली हाथ तुम्हारे सामने खड़ा है, उसकी लाश वहीं पड़ी है। बोल, तुम्हारे हमारे बीच क्या संबंध है? जब से वो पैदा हुआ मैं जीतता आया, जिंदगी में एक बार भी हार का सामना नहीं किया, लेकिन अब लिखेंगे कि पूरे मुंबई को उड़ाने वाला कोटला का बेटा एक चींटी के काटने से मर गया, है ना? बोल, तेरा मेरा क्या संबंध है? సార్, పొరపాటుగా జరిగింది సార్. అయితే క్షమించమంటావా? తెలియక చేసిన క్షమాపణ ఉండదు, తెలుసుకోవాలి. గుళ్ళోకి వెళ్ళినట్టుగా నా ప్లేస్కి వచ్చేటప్పుడు చేతులు కట్టుకుని రావాలి. నీ ఫ్రెండ్కి చెప్పలేదా ఎక్కడికి వెళ్తున్నావని? మాలూమైనా తుజే? కహాं రహే దోనో? సార్, మీ అబ్బాయిని నేనేం చేయలేదు సార్. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇట్స్ అన్ యాక్సిడెంట్. నువ్వు చాలా తెలివిగా చెప్పేశావు. నా కళ్ళలోని పెయిన్ కనిపించిందా? కనిపించలేదు? అది అనుభవించాలి. ఇప్పటికి అర్థం కాలేదా? నా బాధ నీకు అర్థం కావాలి. అర్థం కాలేదా? ఎప్పుడు అర్థం అయిందా? నా పెయిన్.
రిలాక్స్. చంపే. దొరికాడు కదా, పూర్తిగా చంపే. ఏంటి తెలియని ఊళ్ళో కొత్త కొత్త మనుషులు, మన చుట్టూ ఏదేదో జరుగుతోందని చూస్తున్నావా? శత్రువుకు శత్రువు నాకు మిత్రుడు. అబ్రహాం, జాన్ అబ్రహాం 12 సంవత్సరాలుగా ఈ రోజు కోసమే వదలకుండా వెంటాడుతూనే ఉన్నాను. ఇదిగో మై గ్రేట్ ఎనిమీ బెదిరిపోయి నుంచున్నాడు. శబాష్, భలే, చంపేయ్. ఇప్పుడు వీడిని నువ్వు ప్రాణాలతో వదిలేస్తే బతుకంతా పరిగెత్తాలి. శబాష్. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వు ఈ మెట్లు దిగి వెళ్ళావంటే నిన్ను పట్టుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వద్దు, అది నీకు మంచిది కాదు. రా, నాతో రా, నీకో లైఫ్ నేనిస్తాను. రా. ఆ తర్వాత ఎన్ని హత్యలు, ఎంత రక్తపాతం, ఇదంతా దేనికి? బతికుండాలని ఒకే ఒక్క కారణం కోసం. ప్రాణాలతో ఉంటే చాలని నిర్ణయించుకున్న తర్వాత మంచివాడిగా ఎలా ఉండగలం? నా బాట మారిపోయింది. అది చేరిన చోటు చీకటి ప్రపంచం. అదో ప్రత్యేకమైన లోకం. Sweet the street clean, rinse it up, keep it lean. You might think that you can hunt me down, steal my juice, wear my crown, but in the end you'll find the phone. Smoked out, face out in my trunk. International gangster. International gangster. Let me dance you son. I'm a bad man, I'm a gangster man. No one messes with your wrong. All of them call me gangster man. International gangster. Now who's the gangster? Gangster, gangster. Gangster, gangster. Gangster, gangster. Gangster, gangster. Yo, I know a lot of y'all wouldn't expect it. All I see these beats way above hectic. I've been elected, so yo, best sit on your ass real fast because I'm shocking like electric. All those saying quick hit the exit, keep it up, you're beating up on, get your head split. I'm coming through with more flavors than this, we ain't desperate, making fresh hits, now check the next step. I set trends on stage when you think you're the age, you copy my page, I heard it from my best friends.
2011లో ముంబైలో జరిగిన సంఘటన మన డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసనుకుంటాను. 2 డాన్ గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో అందరూ చనిపోయారు. మహారాష్ట్ర పోలీసులు అది నిజమని నమ్మి ఆ ఫైల్ని అప్పుడే క్లోజ్ చేశారు. దాని ఫలితంగా గత 3 సంవత్సరాలుగా ఈ అండర్ గ్రౌండ్ క్రైమ్స్ అన్నీ జరుగుతున్నాయి. సార్, ఇంతకు ముందే ఈ కేసుని చాలా టీమ్స్ ఇన్వెస్టిగేట్ చేశాయి. కానీ ఈ డాన్ ఎవరో ఎలా ఉంటాడో జస్ట్ ఒక వేలిముద్ర కూడా వాళ్ళింతవరకు కనిపెట్టలేకపోయారు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఈ మీటింగ్ జరిగిపోయిన దాని గురించి కాదు. సారీ సార్, మా ఉద్దేశం ఇంతవరకు ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీం. వాళ్లే ఏమీ కనిపెట్టలేకపోయారు. లిసన్, మీరు చెబుతున్న ఆ ఎక్స్పీరియన్స్డ్ టీం, మీరు, నేను, అందరం ఉద్యోగం, భార్య, పిల్లలు, ఇలా సగం సర్వైవల్ సగం డ్యూటీ అని ఓ వలయం గీసుకుని అందులోనే ఉన్నాం. కానీ వీళ్ళు అలా కాదు. సాధించాలనే పట్టుదలతో ఉన్న యువత నుంచి ఈ 5గురిని మన స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసింది. మనం వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. థ్యాంక్ యూ సార్. మీ టీం లాగానే ఇంకో టీం కూడా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎందులో అయినా ఓ పోటీ ఉండాలి. మన దేశానికి విరుద్ధంగా ఈ భూమి మీద ఎలాంటి దుష్టశక్తి లేకుండా చేయడం మీలాంటి యువత చేతిలోనే ఉంది. మార్గం ఏదైనా లక్ష్యం ఒకటే కావాలి. ఇదిగో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డాడీ, వెళ్ళొస్తాను డాడీ. ఏమైంది? నువ్వు అనుకున్నది సాధించావమ్మా. కానీ నువ్వు ఈ స్టేజ్కి రావాలని మాకన్నా అరుణే ఎంతో ఆశపడ్డాడు. అతను ఇప్పుడు లేడని అనిపిస్తుంటే. డాడీ, ఈ టీంలో నేను తప్పకుండా సెలెక్ట్ అవ్వాలని పోరాడడానికి ఇంకో కారణం కూడా ఉంది. అరుణ్ చదివిన అదే ముంబైలోనే మేము ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్నాం. అక్కడ అరుణ్ గురించి ఏదైనా ఒక క్లూ దొరుకుతుందనే నా నమ్మకం. ఇంకా నువ్వు నమ్ముతున్నావమ్మా అరుణ్ బతికే ఉన్నాడని? దయచేసి అలా మాట్లాడకండి డాడీ. తన గురించి మాకు తెలిసిన దానికన్నా మీకే బాగా తెలుసు. అలాంటి మీకే నమ్మకం లేకపోతే ఎలా? పాజిటివ్ గా ఆలోచించండి. నాకు నమ్మకం ఉంది, అరుణ్కి ఏమీ అయ్యుండదు. నీకున్న నమ్మకం నాకు లేదమ్మా. ఆంటీ, మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఇలా అడగడం లేదు. ఏ నమ్మకంతో ఎన్నేళ్లుగా మీరు ఈ బొట్టు పెట్టుకుంటున్నారు? 25 సంవత్సరాలకు ముందు కనిపించకుండా పోయిన మీ వారు ఇంకా జీవించున్నారన్న నమ్మకంతోనేగా. అదే నమ్మకమే నాకు ఉంది. నాకు నమ్మకం ఉంది, నా అరుణ్ ఈ లోకంలో ఏదో ఒక మూలన బతికే ఉంటాడు. త్వరలో తన్ని కనిపెట్టి మీ ముందుకు తీసుకొస్తాను. నువ్విచ్చే నమ్మకంతోనే నేనింకా బతికున్నాను. తన గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. అరుణ్ గురించి తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తాను. డాడీ, వస్తాను. బాయ్ అమ్మా. వస్తానమ్మా. Mr. Rajshekhar, ACP. He is also from Hyderabad. He is Mr. Amarnath Singh, Police Commissioner. ये लोग आपको गाइड करेंगे. और कुछ बात करना है आपको मुझसे? Yes, sir. Okay, tell me. What could be the reason if you don't have a single clue? और क्या? नाम कमाना, पैसा कमाना, जीने का डर, यही बात है. Sir, you know this is not responsible answer. Yes, I know, but this is the fact. But I need your permission for some official decisions. I like to see all the official files of the inspectors and the respective areas. If necessary, please give me authority to transfer them. Okay, go ahead. Thank you, sir. You are welcome. Thank you, sir. All the best. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫాలో చేయాల్సింది ఈ ఫైలే. ఇన్ఫాక్ట్ డిపార్ట్మెంట్ ని ఇంత సీరియస్ గా ఆలోచింపచేసింది ఈ విషయాలే. ముంబైలో మాత్రం 9 లక్షలకు పైగా యంగ్స్టర్స్ డ్రగ్ అడిక్ట్ అయ్యారు. అండ్ వైరస్ ద్వారా వ్యాధుల్ని వ్యాపింపచేసి కొన్ని పర్టికులర్ మందుల అమ్మకం పెంచి వాటి ద్వారా వాళ్ళు కోట్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. దీనంతటికి కారణం ఎవరని డిపార్ట్మెంట్ అడిగితే ఆ ముక్కు మొహం తెలియని డాన్ అట. వాడికి మన డిపార్ట్మెంట్లో చాలా మంది సపోర్టివ్ గా ఉండడమే బాధగా ఉంది. ఆ ప్రాబ్లం ఇకపైన ఉండదు. ఓకే, కమ్ హియర్. ఏమిటిది? నా న్యూ వెబ్సైట్ ఫోటోస్. అందుకని ఇంత గ్లామర్ గా ఉన్న ఫోటోలా? వాళ్ళ దారిలోనే వెళ్ళడం కోసమని నేను కాల్ గర్ల్ అని వెబ్సైట్ ఓపెన్ చేశాను. చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది.
ready kutoda the who's the gangster Baigani yadiri sarvedi yo with the gangster Baigani yadiri who's the gangster Baigani సార్ ఏంటమ్మా ఐజీకి పెద్ద లిస్టే ఇచ్చావట? అవును సార్. సో మీ నుంచి నాకు పర్సనల్గా ఒక హెల్ప్ కావాలి. చెప్పమ్మా. ఇతను నాకు చాలా కావాల్సిన వారు సార్. 5 సంవత్సరాల క్రితం ముంబైలో చదువుకోవడానికి వచ్చారు. వచ్చిన 6 నెలల తర్వాత తన దగ్గర నుంచి ఎలాంటి కాంటాక్టు లేదు సార్. ఆ ఇయర్లో మీరిక్కడ సర్వీస్లో ఉన్నారు. ఇంతకుముందు ఈయన ఎక్కడైనా మీరు చూస్తున్నా ఇకపైన చూసినా నాకు చెప్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఏ కాలేజీలో చదివారు? కేసీజీ కాలేజ్ సార్. ఓకే అమ్మా, తప్పకుండా కనుక్కుంటాను. నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించడం లేదు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రిస్క్. ప్రయత్నం చేసి చూద్దాం. నీ వెబ్సైట్ చూసి ఎంతమంది ఇన్వైట్ చేసుంటారు, అది ఇంత పెద్ద సిటీలో. బట్ వీళ్ళ ప్లానింగ్ ఆఫ్ అప్రోచ్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఎలా చెప్తున్నావు? ఈ అప్రోచ్ చూస్తే నార్మల్గా లేదు. వాళ్ళ ప్లాన్ చాలా సెక్యూర్డ్గా ఉంది. నేను రేపు తప్పకుండా వెళ్తాను. నువ్వు నిర్ణయం తీసుకుంటే మార్చుకోవుగా. బీ కేర్ఫుల్. బాస్ ప్లాన్ మార్చాడు. తనే స్వయంగా పెడుతున్నాడు. మనల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమన్నాడు. ఏమిటి వసంత, ఇంకా ఎంతసేపని వెయిట్ చేస్తాం? ఎంతసేపైనా వెయిట్ చేయాలి. ఎందుకంటే సిబిఐ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ అంత ముఖ్యమైంది. మన 5గురికి తప్ప డిపార్ట్మెంట్లో ఇంకెవరికీ తెలియకుండా ఉండాలని మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. హాయ్ అలెక్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హే గాయ్స్, దిస్ ఇస్ మిస్టర్ అలెక్స్ రోగో, ఆర్ అండర్ కవర్ ఆఫీసర్. మీకు ఈయన ఎవరైనా కన్ఫ్యూషన్ ఉంటుందని తెలుసు. ఈయన మనకంటే సీనియర్ స్టూడెంట్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో స్కాట్లాండ్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నవారు. మనకంటే ముందే ఏపీ డిపార్ట్మెంట్ ఈయన ఇక్కడికి పంపించింది. మనం విడిగా మాట్లాడుకుందామా? నాట్ నెసెసరీ. వీళ్ళంతా నా బ్యాచే. ప్రొఫెషనల్గానే కాకుండా మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే, మన డిపార్ట్మెంట్ అనుకుంటున్నట్టుగా ఆ 2 గ్యాంగ్స్ వ్యాపారం పోటీలో ఒకరినొకరు అంతం చేసుకోలేదు. మధ్యలో ఎవరో ఒక ఎక్సే ఆ 2 గ్యాంగ్స్ ని కాల్చి చంపేశాడు. అంతేకాదు, ఆల్రెడీ ఉన్న అండర్ వరల్డ్ నెట్వర్క్ ని ఆ ఎక్స్ ఫాలో అయ్యి ఆ గ్యాంగ్ కి డాన్ అయ్యాడు. హీస్ వెరీ యూనిక్. అతను ఎవరు, ఎలా ఉంటాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఇవన్నీ వాడి గ్యాంగ్ లోనే చాలా మందికి తెలియకపోవడం నిజం. అంతేకాదు, ఆ ఎక్స్ సేఫ్టీ కారణంగా పూర్తిగా ఒకరోజు కూడా ఒక కంట్రీలో ఉండడం చెప్పారు. ఇంట్రెస్టింగ్. ఓకే మిస్టర్ రోగో, కానీ ఈ ఇన్ఫర్మేషన్ మన నెక్స్ట్ మూవ్కి ఎలా యూజ్ అవుతుంది? నేనింకా ఆ పాయింట్కి రాలేదు. అంతకు ముందుగా ఇంకొక విషయం చెప్తాను. 2 ఏళ్లకు ఒకసారి అన్ని దేశాల్లో ఉండే అండర్ వరల్డ్ డాన్స్ ఒకే చోట మీట్ అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం ముంబైలో మీట్ అవుతున్నారు. ఎక్కడో తెలియలేదు. అది చాలా సీక్రెట్ గా ఉంచారు. దానికి సంబంధించిన వాళ్ళకే ముందు రోజు తెలుస్తుందట. ఇది మనకి దొరికిన చాలా మంచి అవకాశం. మిస్ చేసుకోకూడదు.
the gangster. Bayamuri the jungle, find out who's the gangster. Gonna get the kid that's not out of the room. Gonna get the kid that's not out of the room. Yes, you can do your photo. I'm the gangster.
ఈ విధంగా కలుస్తావని ఊహించలేదు కదూ? ఏంటి మౌనంగా ఉన్నావు? మాట రావడం లేదా? సో గతం గుర్తు చేసుకోవడానికి, మాట్లాడడానికి సిద్ధంగా లేవు. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావు, రైట్? సరే, నీ రూట్కే వస్తాను. పాత విషయాలు మాట్లాడి ఏ ప్రయోజనమూ లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అది చెప్పు. నువ్వు చేసిన తప్పు వల్ల నీకు ఎంత పెద్ద ప్రమాదం రాబోతుందో తెలుసా? నా పవర్ తెలుసుకోకుండా నాతో ఆటలాడద్దు వసంత. నా పేరు పలకడానికి నీకే అర్హత ఉందిరా? ద్రోహి, నమ్మక ద్రోహి. ప్రేమ, అభిమానం, అనురాగం ఇవన్నీ మర్చిపోవచ్చు, కానీ కృతజ్ఞతని మర్చిపోయిన వాడు మనిషట్రా. మా నాన్న నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆయన్ని నువ్వు ఫోన్ చేసావు కదరా. పాత విషయాలు మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయలేవా? ఛీ, నోర్మై. నిజంగా మా నాన్న జీనియస్ రా. నువ్వు గోడ మీద పిల్లివని తరచూ చెప్పేవారు, అది నిజమని నిరూపించావు. మీ అమ్మ నీకోసం ఎంత ఏడ్చారు, మా నాన్న నీకోసం ఎక్కడెక్కడ తిరిగారు. నీకు దూరమై ఒక్కొక్క క్షణం ఎవరికి తెలియకుండా ఎంత ఏడ్చారు. అదంతా నువ్వు జస్ట్ లైక్ దట్ అనుకున్నావు కదా. నా పరిస్థితి నీకు తెలియదు. అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నీకింకేంటి అవసరం? హత్యలు చేయడం, అమాయకులైన విద్యార్థులకు మత్తు మందులు అలవాటు చేసి పిచ్చివాళ్ళని చేయడం, నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి ప్రజల్ని రోగాల పాలు చేయడం, ఇవే నీకు అవసరం కదా. దీనంతటికీ నువ్వు అనుభవిస్తావు. ఇక మీదట అనుభవించడానికి ఏముందిరా? నీకు దూరమై ఇదివరకే నేను చాలా అనుభవించాను. అన్నిటినీ మించి నా అరుణ్ణి పక్కా క్రిమినల్ గా చూసిన ఆ నిమిషంలోనే నేను చచ్చిపోయాను. నా అరుణ్ ప్రాణాలతో ఉండడని అందరూ అన్నప్పుడు నేను మాత్రం ఎంత నమ్మకంతో ఉన్నానో తెలుసా? నా అరుణ్కి ఏమీ అయి ఉండదు. తప్పకుండా తను నాకు దక్కుతాడన్న నమ్మకాన్ని నాకు ఇచ్చింది మన ప్రేమే. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడికి పోస్టింగ్కి వచ్చింది నేను ఏదో విధంగా చూస్తానన్న నమ్మకంతోనే. కానీ నా అరుణ్ని ఓ క్రిమినల్ గా చూస్తానని నీ కల్లో కూడా అనుకోలేదు. డిపార్ట్మెంట్ కి తెలియకుండా నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? అంతా వదిలేసి నువ్వు సరెండర్ అయితే నీకు శిక్ష తగ్గుతుంది. మనం బతకాలిరా. ఆడవాళ్ళని సహజంగా స్వార్థపరులంటారు. నేను అలాగే ఉంటాను. నేను వేసుకునే ఈ డ్రెస్ కి అవమానం వచ్చినా దాని గురించి దిగులు పడ్డావు. నీకోసం ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానురా. ఏం చేస్తున్నావు? ఈ ప్రపంచం ఉన్నంత వరకు నేనే కాదు, ఆ దేవుడే తలుచుకున్నా ఈ నెట్వర్క్ని ఏమీ చేయలేడు. నేను లేకుంటే ఇంకొకడు, వాడు లేకుంటే మరొకడు. ఇట్స్ ఎన్ ఇన్విజిబుల్ వరల్డ్. ఈ జన్మలో మా అమ్మను చూసే శక్తి నాకు లేదు. వీలైతే నిన్ను నువ్వు కాపాడుకో. ఇకపై నేను తలుచుకున్నా నిన్ను కాపాడలేను. మా ప్రపంచం తన డ్యూటీ చేయడానికి ఎవరిని పర్మిషన్ అడగదు. గుడ్ బై. You bastard! Hands up, everybody. Hands up, everybody. Hands up. With your reggae music, and you put your hands up. And you put the gun. Everybody, them a jump up and put them hands up. Yeah.
हिलना मत, तेरी पुलिस के दिमाग मुझ पर ना दिखा। चल बस। చెప్పాను కదా, నేనే తలుచుకున్నా నిన్ను కాపాడలేను. Don't move. Faster, catch it. చివరికి అతని ధనదాహం, రక్తదాహం మనందరినీ మర్చిపోయేలా చేశాయని నేను తెలుసుకున్నాను. అతని గురించి నిజం ఎవరికి తెలియకపోయినా జన్మనిచ్చిన మీకు తెలియాలి. వాడెంత భయంకరమైన వాడో మీరు అర్థం చేసుకోవాలి. రేపు వాడికి ఏదైనా జరిగి మీ కంటి నుండి ఒక్క చుక్క కన్నీరు రాల్లా అందుకు కారణం వాడేనని మీకు తెలియాలి. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. దేవుడు అరుణ్ని నాకు చూపించకుండా ఉండాల్సింది. అంత నా తలరాత. Why is the proceedings of this case has been kept confidential? The accused is the leader of very big mafia. So, for certain national security and political reasons, it's being kept so. Have there been any threats to the court and police department regarding this arrest? Well, there's something that will happen. We'll deal with it. Why have you not been allowed to interrogate the accused even though you arrested him? We have no authority as far as our interrogation is concerned. We have done as told by our AP police department. Do you think there was any honest interrogation in this case? Definitely. And you know, once judgment is announced, we have submitted all necessary documents from government to court. We are expecting a severe judgment. ముద్దాయి పైన ఆరోపించబడిన నేరాల్ని ప్రాసిక్యూషన్ వారు తగిన ఆధారాలతో నిరూపించలేకపోవడం వల్ల ఈ కోర్టు
ఆయన్ని నిర్దోషిగా భావించి విడుదల చేయడం అయినది. Do you expected this kind of judgment? Yes, I am. అరుణ్ అరుణ్